ద లార్డ్. దేవుని మహాకృపను బట్టి ఈరోజు మార్చి 3వ తేదీ సోమవారం ఉదయం మార్చ్ 3rd 2025 మండే. నూతన యెరూషలేం దిగి వచ్చుచున్నది, పెండ్లి కుమారునిలే మహిమతో నిండి. నూతన యెరూషలేం దిగి వచ్చుచున్నది, పెండ్లి కుమారునిలే మహిమతో నిండి. స్వర్గమునందున్న దేవుని యొద్ద నుండి, స్వర్గమునందున్న దేవుని యొద్ద నుండి నూతన యెరూషలేం దిగి వచ్చుచున్నది, పెండ్లి కుమార్తె వలె మహిమతో నిండి. ఓ శోభ కలిగిన ఆ దివ్య నగరము వర్ణింపల సఖ్యము కానిదియే. శోభ కలిగిన ఆ దివ్య నగరము వర్ణింప సఖ్యము కానిదియే. బహు సహస్రముల సూర్యుని కంటే, బహు సహస్రముల సూర్యుని కంటే ప్రజ్వాలించుచున్నది మహిమతో. నూతన యెరూషలేం దిగి వచ్చుచున్నది, పెండ్లి కుమార్తె వలె మహిమతో నిండి. స్వర్గమునందున్న దేవుని యొద్ద నుండి నూతన యెరూషలేం దిగి వచ్చుచున్నది, పెండ్లి కుమార్తె వలె మహిమతో నిండి. ఓ హల్లెలూయా. దేవునికి ప్రియమైన వారులారా, మంచికి కూడు లేదంటారు, లేదా న్యాయానికి కూడు లేదంటారు. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ ప్రపంచం అంతా అనేక భాషల్లో ప్రచురింపబడిందని మీకు నాకు తెలుసు. అన్ని భాషల్లో ప్రచురింపబడ్డ ఏకైక గ్రంథరాజము పరిశుద్ధ గ్రంథం. కానీ అందులోని నీతిని, అందులోని జ్ఞానాన్ని గ్రహించే వాళ్ళు చాలా తక్కువ. ఈ సందర్భంగా మొన్నటి వరకు వాడి పేరు ఫడ్నవీసో, పడిపోయిన వీసోకి తెలియదు కానీ ఛత్తీస్గఢ్లో క్రైస్తవుల మీద నరమేధం చేయాలని, చాలా భయంకరమైన చర్యలు తీసుకోవాలని భయంకరమైన కుట్ర పన్నాడు. మూసుకున్నాడు నోరు. దేవునికి స్తోత్రం. నీ ప్రార్థన, నా ప్రార్థన, మనందరి విశ్వాసులు క్రైస్తవులమైన మనందరి ప్రార్థన దేవుడు ఆలకించాడు. అద్భుతం చేసిన దేవుడు. ఈరోజు పరిశుద్ధ గ్రంథంలోని వాస్తవాలు, సత్యం తెలుసుకోవటానికి చచ్చిపోతున్నారు. వాడెవడు కరుణాకర్ దుర్గుణ ఏది వాడు ఎడంకను చిన్న కొట్టది ఇలా చూస్తాడు. ఇక ఆ పీతమోహం వాడి పేరేంటే రాధా మనోహరి వాడు. ఇలాగా వీళ్ళకి ఏ రోగం పట్టిందో, ఏం చీడ పట్టిందో తెలియదు కానీ బైబిల్ని వక్రీకరించి మాట్లాడతారు. ఆ లలిత్ కుమారి అనేవాడు ఆ బైబిల్లో కొద్దిగా జ్ఞానం ఉందిలే అన్నట్టుగా మనం వీడియో చూసాం. పర్వాలా, మనంతా క్రైస్తవులంతా, సేవకులందరూ అలాంటి వాళ్ళ కోసం ప్రార్థన చేయాలండి. దేవుని రాకడ సమీపంగా ఉంది కాబట్టి. జోయ్ అని వాళ్ళు అరిస్తే మనం భయపడటానికి మామూలు వాళ్ళం కాదు. నీతిమంతుడు సింహము వలె ధైర్యముగా ఉండునని ఉంది. కాబట్టి మనం నీతిమంతులుగా, ప్రార్థనా పరులుగా, నిజమైన క్రైస్తవులుగా కొనసాగాలనేసి నా మనవి. ఇప్పుడు ఆ పిల్లడు ఏడుస్తున్నాడు, ఇక్కడికి వినిపిస్తుంది. దానికి విరుగుడు ఇది.
అంటే ఊరుకుంటాడు. ఏంటో ఆ వెనకాల అన్నట్టు చెప్పాను. ఇంటికల్లా ఎంత పాశోడు తెలుసా, నాకు డబ్బు కావాలి కానీ అది ఇది పెచ్చులు ఊడి మీ తల మీద పడితే నాకేంటి, ఇదిగోండి ఆ చెక్క దగ్గరికి వెళ్ళి కేవలం ఒక పల్సటి చెక్క, అవతల ఇంట్లో వాళ్ళకి మాకు మధ్యలో ఆ వెనకాల సాయిబులు ఉన్నారు. వాళ్ళు స్నానం చేసినా మొక్కినా మూలిగినా కూడా ఆ సౌండ్లంతా ఇటు వినిపిస్తుంటుంది. ఆ పిల్లోడు ఏడుస్తుంటే ఇప్పుడు ఎంత జోరుగా వినబడింది. ఈ అసలు ఒక్క ముక్కలో చెప్పాలంటే భూత్ బంగాళా అని చెప్పొచ్చు. ఆ బాత్రూంలో స్నానం చేస్తుంటే పైన స్నానం చేసిన వాళ్ళ నీళ్లు నా నెత్తిన పడు. ఇంత ఘోరం ఎక్కడ చూడాల. ఆయన చెవికి వేద్దామంటే ఆయన అందుబాటులో ఉండడు, ఎక్కడో ఉంటాడు. మీరు ఎలా చేస్తే నాకు అద్దె కావాలి అంటాడు. రిపేరు ససేమీరా నేను చేయించను అన్నట్టుగా ఉంటాడు. అలాంటి పరిస్థితిలో దీన స్థితిలో నేను ఉంటున్నాను. ఇంకా చాలా ఉన్నాయి చెప్పుకుంటే, కానీ అవన్నీ చెప్పను. కానీ ఇది పరిస్థితి. ఇది చెక్క ముక్క అలాగ ఒకే ఒక తోపు గట్టిగా తోస్తే పడిపోద్ది. అవతలోళ్ళు తోస్తే ఇటు, యువతలోళ్ళు తోస్తే అటు పడింది. అలాంటి దరిద్రపు పరిస్థితి. అయితే ఒక మాట చెప్తున్నాను, వాస్తవాన్ని, భక్తిని, యథార్థాన్ని తెలుసుకోవడానికి జనం ఇంట్రెస్ట్ చూపరు. మీ ప్రతి సమస్య, ప్రతి అవసరానికి నేనే మార్గము, సత్యము, జీవమని జీవం గల దేవుడు చెప్పాడు. అయినా సరే జనం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టు. మహా కుంభమేళ అంట. దాంట్లో వాడు ఇచ్చే వీడిచ్చేవాడు బురద అవన్నీ జరిగింది. ఒకటి రెండు సాధువులు, అదే వాడేవాడు అఘోరీలు ఒక స్త్రీకి మత్తు మంది ఇచ్చి పాడు చేసినట్టుగా. ఇది మీ వీడియోలో చూశాను నేను. అక్కడికి వాళ్ళు 10,000 ఇస్తానన్నా కూడా వెళ్ళను, కానీ నాకెందుకు. అలాగే మహాకుంభమేళ అంటే అది ఏంటో తెలియని వాళ్ళు కూడా ఒకటి మాత్రం తెలిసిపోయింది. ఏంటది? ఇంకేంటండి, ఆమె మోనాలిసా. ఆమె ఏదైనా ఒక కోటీశ్వరుడి కూతురా, ఒక యువరాణియా, లేదా ఒక కలెక్టరా కానే కాదు. పూసలు అమ్ముకుంటుంది. పూసలు అమ్ముకునే ఒక 16 ఏళ్ళ అమ్మాయి మోనాలిసా 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 అనేసి వెంపర్లాడిపోయారు సినిమా యాక్టర్లు. ఆమె ఎవరు, రోజా 30 లక్షలు తీసుకెళ్ళి ఆమెకి ఇచ్చిందంట. తర్వాత ప్రభాస్ 50 లక్షలు ఎంతో ఇచ్చాడో ఇవ్వబోయాడో నాకు తెలియదు. అది కూడా వీడియోల్లోనే చూశాను. విలేకరులు వీళ్ళు ఇంత చేసుకుంటారా బాబు అంటే అంత చేసుకుంటారు. కొన్నిసార్లు యథార్థానికి ప్రాధాన్యత ఇవ్వరు, కానీ మసిపూసి మారేడు కాయని చేసి ఏవో చెప్తుంటారు. అందరు కాదు. అందుకని ఇప్పుడు చెప్పొచ్చేది ఏంటంటే, యథార్థమైన బైబిల్ గ్రంథాన్ని చదివితే దేవుడు మాట్లాడే దేవుడు, అందులో మనకి లోతైన మర్మాలు అన్నీ తెలుస్తుంటాయి. బైబిల్ చదవండి, అది పరిశుద్ధ గ్రంథం, మాట్లాడే దేవుడు. అలాగే ఇంకొకటి, కుంభమేళా సంగతి చెప్పా, మోనాలిసా సంగతి చెప్పాను. అఘోరికి ప్రాధాన్యత ఇచ్చారు. అది ఆడదా కాదు, మొగోడా కాదు, అదేనండి 50-50 గాడు. వాడు బట్టలు లేకుండా తిరుగుతుంటాడు, ఒళ్ళంతా బూడిద పూసుకుంటాడే, కత్తులు కటారులు. అది న్యూసెన్స్ కేసు కదా. ఏ గవర్నమెంట్ మూసుకున్నారు, నోరు కాదు. వాడి గురించి పట్టించుకోవడం మానేశారు. ఒక్కొక్కసారి వాడేమో బండ బూతులు, అమ్మనా బూతులు రోడ్ల మీద చెప్తుంటే అది యథేచ్ఛగా వాడే ఇవి సాగుతుంది. అలాంటి దౌర్భాగ్య స్థితిలో మన దేశంలో కొనసాగుతుంది. కాబట్టి నేను అనేది ఏంటంటే, యథార్థం తెలుసుకోండి, బైబిల్ చదవండి, నిజ దేవుడిని తెలుసుకోండి. అంతేగాని ఈ అఘోరీలు, మోనాలిసాలు, ఇవన్నీ కనబడేవన్నీ అదృశ్యం అయిపోద్ది. కనబడనిది దృశ్యమై ఉన్నది శాశ్వతం. కాబట్టి నేను చెప్పదలుచుకున్న మాట ఇది. ఇవాళ ఎక్కడ చూసినా లేని వాస్తవానికి మాత్రం ప్రాధాన్యత కడుతున్నారు. సరే, మన వినికిడిలో ఈ చిన్న మాటలు దేవుడు దీవించును గాక. ఒక మాట, పరలోకమందున్న మా తండ్రి, విగ్రహారాధికులు, క్రైస్తవేతరులు నిన్ను దూషిస్తున్నారు, నిన్ను ద్వేషిస్తున్నారు.
వాళ్ళతో నీవు మాట్లాడు. సాధు సుందర్ సింగ్, భక్త్ సింగ్ గారు, పరవస్తు సూర్యనారాయణ, పాస్టర్ అబ్బా ఖాన్, ఇలాంటి వాళ్ళు, అదేవిధంగా పౌలుగా మార్చావు. అలాంటి వాళ్ళంతా నిన్ను ద్వేషించారు, నిన్ను తిట్టారు, క్రైస్తవుల్ని హింసించారు. అలాంటి వాళ్ళని మార్చిన దేవా, ఆ కరుణాకర్ దుర్గుణ, ఆ రాధా మనోహరి దాస్, లలిత కుమారి, భాస్కర్ రాజు, ఇంకా చాలామంది ఉన్నారు, ముదికొండ శవప్రసాద్, వాళ్ళందరినీ నీవు మార్చు ప్రభా. వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలియదు ప్రభా, నీకు తెలుసు. అవును ప్రభా, నీవు శిలువ మీద అన్నావు, తండ్రి మీరు ఏం చేస్తున్నారో వీళ్ళకి తెలియదని. నీకు తెలుసు కాబట్టి ఆ మాట నీ తండ్రితో అన్నావు. కాబట్టి వాళ్ళందరినీ క్షమించి రక్షించి నీకు వాళ్ళు విధేయులై విశ్వాసులుగా మార్చబడి మారు మనసు పొంది నీ యొక్క సేవలో కొనసాగటానికి అవకాశం ఇవ్వమని యేసు శక్తిగల నామంలో నిండు మనసుతో ప్రార్థించి వేడుతున్నాను తండ్రి, ఆమేన్. మన వినికిడిలో దేవుడి కొన్ని మాటలు దీవించునుగాక. దేవుని పరిచర్యలో మీ రత్నం ఫ్రాన్సిస్. గాడ్ బ్లెస్ యు.